హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ, అయా నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఈ ఈ దినాన మనము స్తుతించుటలో ఉన్న గొప్పతనము, దేవుని శక్తిని గురించి చూద్దాం. స్తుతి అనంగాల్నే అందరూ చేయలేరండి. ఎవరైతే ఎక్కడ హృదయంలో కృతజ్ఞత ఉండదో అక్కడ స్తుతి ఉండదు. ఎక్కడ హృదయంలో స్తుతి ఎప్పుడుంటదంటే ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి హృదయాల్లోనే స్తుతి ఉంటది. రోజంతా చూడండి ఏమిచ్చాడు దేవుడు? ఏం చేశాడు నాకు? ఏంటి నా జీవితం? అని సణిగే వారిలో మనము కృతజ్ఞత చూడలేము. సణిగేవారి హృదయంలో కృతజ్ఞత హృదయం ఉండలేదు. స్తుతించలేము. మరి స్తుతి, మరి ఆరాధన, స్తుతి, కృతజ్ఞత 3 ఒకటేనా అండి? కాదు. 3 కొంత సిమిలారిటీస్ ఉంటాయి కానీ, ఆరాధన ఎప్పుడు ఆరాధిస్తాం ప్రభువుని? ఎన్ని రకాలుగా ఆరాధిస్తాము? స్తుతి, కృతజ్ఞత గురించి మనం చూద్దాం. మొదటిగా మీరు చూసినట్లయితే ఆరాధించడం. యేసు ప్రభువారు ఆ పశువుల తొట్టెలో ఉంటే మరి జ్ఞానులు వచ్చి బంగారం, బోళము, సాంబ్రాణి పెట్టెలు విప్పి క్రీస్తుని వారు మొక్కారు, ఆరాధించారనుంది. అంతేకాదు ఆరాధనలో 3 రకాలుగా మనం ఆరాధించొచ్చు. మొదటిగా తమ తలను వంచి ఆరాధించడం. రెండవదిగా శరీరం సగభాగం వంగి ఆరాధించడం. మరి మూడవదిగా చూసినట్లయితే సాష్టాంగపడి ఆరాధించడం. మరి ఆ వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. మొదటిగా ఇజ్రాయేల్ జనాంగము దేవుని తల వంచి ఆరాధించిన వచనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం క్షమించండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అన్న మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. మరి ఇక్కడ వారు, మీ అందరు తెలుసు, ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తులో మరి చెరపట్టబడి బానిసలుగా ఉంటూ వెట్టి పనులు చేస్తూ నిట్టూర్పు విడిచారు. మరి వారి నిట్టూర్పు చూసినప్పుడు, దేవుడు వారి బాధను గ్రహించినప్పుడు వారు దేవునికి తమ తలలు వంచి నమస్కారం చేసిరి, ఆరాధించిరి అని రాయబడి ఉంది. అంతేకాదు మీరు చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 20:18లో మనం యెహోషాపాతుని చూడవచ్చు. మరి ఆరాధనలో కలిగిన భంగిమల గురించి నేను చెప్తున్నానండి. 20:18లో అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధి సాగిలపడి నమస్కరించిరి. మరి ఇక్కడ చూసినట్లయితే యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం. నెహెమ్యా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే వారు సాష్టాంగపడి దేవుని ఆరాధించారని ఉంటుంది. ఒకసారి అది కూడా చూద్దాము. నెహెమ్యా 8:6లో మీరు చూసినట్లయితే వారు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూడవచ్చు. ఒకసారి ఆ వచనం కూడా చదువుకుందామండి. మరి బైబిల్‌లో అనేక మంది అనేక రకాలుగా దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూడవచ్చు. ఆహ్, కొంతమంది తమ పై శరీరం వరకు మోకరించి, వంగి ఆరాధించేవారుగా ఉన్నారు. దేవుణ్ణి అసలు ఎందుకు మనం ఆరాధించాలి? మరి ఆయన ఆరాధనకు యోగ్యుడు. మీరు చూడవచ్చండి, నెహెమ్యా గ్రంథం 8:6లో కూడా వారు ప్రభువుని సాష్టాంగపడి ఆరాధించినట్టు మనం చూడవచ్చు. అలానే మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనము యెషయా ప్రవక్త ఎంతో చక్కగా రాస్తాడు. ఆ వచనాలు ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం.
రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనము ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభువారు ఆ యొక్క సెరాపులు మరి 2 రెక్కలతో తమ ముఖములు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో వారు మరి ఎగిరేవారుగా ఉన్నారు. మరి అంతేకాదు ఆ 2 రెక్కలు దేవుని యొక్క పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు కొనియాడుచున్నారు. మరి ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు. మరి ఆయనను ఆరాధించేటప్పుడు ఎంతో గౌరవంతో మనం ఆరాధించాలి. చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్తాం, పాటలు పాడము, దేవుణ్ణి స్తుతించము. కానీ ఎంతగా ఈ యొక్క సెరాపులు దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతున్నారు. అంతేకాదు వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. మరి సింహాసనం ఆసీనుడై ఉండగా చూసి తిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. దేవుడు ఇక్కడ సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆయన యొక్క అంచులు ఈ యొక్క దేవాలయం అంతా నిండి ఉంది. అక్కడ ఉన్న దేవదూతలు పరిశుద్ధుడు అని కొనియాడుచున్నాను. మరి ఆరాధించుటలో మరి అనేకమైన ఎందుకు ఆరాధిస్తామంటే చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించటకే దేవుడు ఇక్కడ సింహాసనం వేసుకొని దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అన్న దానికి మన ఆరాధన బట్టి దేవుడు అక్కడ నివసిస్తాడు. మరి చాలాసార్లు ఆ విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. మీరు చూసినట్లయితే లూసిఫర్ ఎవరండి? ఒక ఏమంటారు, క్వైర్ టీంలో ఒక వ్యక్తి. మరి ఈ యొక్క దేవుని ఆరాధించే వారిలో ఒక ఏంజెల్, పడిపోయిన ఫాలెన్ ఏంజెల్ అని మనకు తెలుసు. మరి అది దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ వెలుగు, ఆ ప్రకాశం అందరూ నన్నే చూస్తున్నారు, అంతా నాకే మహిమ అనుకొని పడిపోయింది. అంతేకాదు మత్తయి సువార్త 4:10లో మీరు చూసినట్లయితే నీకు ఈ లోకమంతా ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే అని దేవుణ్ణి శోధిస్తుంది సాతాను. మరి ఇక్కడ చూసినట్లయితే మనము నీ దేవుడైన యెహోవానే మనం సేవించవలెను. ఆయన్నే మనం మొక్కవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మరి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అని. మరి ఆయన ఆరాధనకు యోగ్యుడు. మరి ఎందుకు మనం ఆరాధించాలంటే ఆయన సింహాసనాసీనుడైన ప్రభు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప ప్రభు మన దగ్గరికి, మనతో ఉండడానికి, మన దగ్గర నివసించడానికి మనము ఆరాధించాలి. మరి మీరు కీర్తనలు 48:1 ఒకసారి చదువుకుందామండి. ఈరోజు నేను చెప్పే విషయాలు ఆరాధన, స్తుతి, కృతజ్ఞత గురించి మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులకి ఇవి మళ్ళీ కొత్తగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి స్తుతించట్లేదండి. మనం దేవుణ్ణి స్తుతిస్తే మన జీవితాలు అలా ఉండవు. దేవుణ్ణి స్తుతిస్తే మనం అలా నిరాశగా, సనిగేవారుగా, కృతజ్ఞత లేనివారుగా ఉన్నాం. ఒకసారి కీర్తనలు 48:1 మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. మరి ఇది కోరాహు కుమారులు ఆయనని స్తుతిస్తున్న ఆయన హీ హ్యాస్ టు బి గ్రేట్లీ ప్రైజ్డ్ అన్న మాట మనం చూడవచ్చు. ఆయన బహు కీర్తనీయుడై ఉన్నాడని మనం చూడవచ్చు. అలానే మీరు కీర్తనలు 22:3 ఒకసారి చూద్దాం. నీవు ఇజ్రాయేలీల చేత చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మరి ఆయన ఇజ్రాయేలీలు ఆయనని స్తుతించే వారి స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు. మరి దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలంటే మొదటగా ఆయనను ఆరాధించాలి, రెండవదిగా ఆయనను స్తుతించాలి. మరి స్తుతిస్తున్నానండి, చాలామంది మనం మందిరాల్లో కూర్చుంటాం,
మరి వారు పాటలు పాడేవారు వారి కూడా వారిదే. మనమేంటంటే నోరు కూడా విప్పం. అదేమంటే హృదయంలో స్తుతిస్తున్నానని. కానీ దేవుని వాక్యం అలా ఒప్పుకోదండి. మన స్తుతి అనేది మన పెదవులు, మన నోట్లో నుండి స్తుతి అనేది రా రావాలి బయటికి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందామండి. చాలామంది హృదయంలో స్తుతిస్తూనే ఉన్నారు. కరెక్టే. కానీ దేవుడు మనకి నాలుక ఇచ్చింది దేనికి? మరి కళ్ళు చూడడానికి, ముక్కు వాసన, కానీ నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మరి దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి. మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. మరి జిహ్వ ఫలము అంటే ఏంటి? నాలుకతో మన అర్పణలను అర్పించదము. ప్రతి ఒక్కటి చేతులు అంత, కానీ దేవునికి స్తుతి చెల్లించడం మన నోటితో మనము స్తుతించేవారుగా ఉండాలి. మరి దేవుని వాక్యము అలా సెలవిస్తుంది. అంతేకాదు కీర్తనలు 10:4 ఒకసారి చదువుకుందామండి. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. కీర్తనలు 10వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామంను ఘనపరుచుడి. మరి ఎందుకండి కీర్తనల్లో అంతా మీరు చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి కీర్తించుడి, ఆయన నామంను ఘనపరచుడి మరి అని రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో నెమ్మదిగా ఉంటుంది మన హృదయం. మరి ఎంతో సమాధానంతో మనం నిండి ఉంటాం. ఎక్కడైతే స్తుతి ఉండదో అక్కడ చిరాకు, విసుగుదల, కోపము, సనుగుడు, మరి నిరుత్సాహము, డిప్రెషన్, కృంగుదల వీటన్నిటికీ చోటు ఉంటుంది. అంతేకాదు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం. ఇకను నీ దేశం బలాత్కారము మాట వినదు, నీ సరిహద్దులలో పాడు అన్న మాట, నాశనం అన్న మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారంలనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మంలనియు నీవు చెప్పుకొందువు. మరి ఇక్కడ చూసినట్లయితే రక్షణయే నీకు ఒక గోడగా ఉంది అని చెప్పడం చూడవచ్చు. మరి దేవుడే ప్రఖ్యాతి అంటే దేవుని స్తుతించేవారు నెమ్మదిగా ఆయన కాపుదలలో ఆయన నెమ్మదితో నింపబడి ఉంటారు. అంతేకాదు కీర్తనలు 106:7 ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 106వ అధ్యాయం 47వ వచనం. యెహోవా మా దేవా మమ్మను రక్షింపుము, మేము మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లు. ఇక్కడ చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని చేయండి అని రాయబడి ఉంది. మరి ఈ దినాన దేవుణ్ణి మనము స్తుతించే విషయంలో చాలా వెనకున్నాం. మరి అంతేకాదు మీరు చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో స్తుతి అను పై వస్త్రంను మీకు ధరింపజేసి ఉన్నాను, మీ యొక్క భారభరితమైన ఆత్మ నుండి తొలగించడానికి అని ఉంటుంది. ఒకసారి ఆ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథం 61:3. సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండయు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దుఃఖించి వారికి మేము ఉల్లాసంను, మరి అంతేకాదు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలంను, మరి ఇంకోటి చూసినట్లయితే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మేము ధరించిన ఉన్నాం, ఇవ్వడానికి వచ్చి ఉన్నామని యెషయా ప్రవక్త రాస్తాడు. మరి స్తుతి వస్త్రము, మరి భారభరితమైన ఆత్మ ఇందాక చెప్పాను కదండి, హృదయంలో ఏదో అసంతృప్తి, హృదయంలో ఏదో భారము, హృదయంలో ఏదో కోపము, చిరాకు, సంశయము, మరి నిరుత్సాహము, కృంగుదల
అటువంటి వారు దేవుని స్తుతించలేరు. ఎప్పుడైతే మనము స్తుతిస్తూ ఉంటామో, స్తుతి వస్త్రంను దేవుడు మనకు ధరింపజేస్తానంటున్నాడు. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఈ భారభరితమైన ఆత్మ మన దగ్గర నుండి, సాతాను దగ్గర నుంచే వ్యతిరేక ఆత్మ తొలగిపోతది. మరి మీకు ఉదాహరణకు చెప్పాలంటే, దావీదు సౌలు దగ్గర ఉన్నప్పుడు, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు కొంసేపు బావుంటాడు, కొంసేపు సాతాను దూరిద్ది. మరి సాతాను దూరినప్పుడు దావీదుని చంపాలనుకుంటాడు. బావున్నప్పుడు దావీదుతో వీణ వాయించుకుంటూ ఉంటాడు. వాయించమని, పాటలు పాడమన్నంతసేపు బావుంటాడు. ఎప్పుడైతే ఆ పాటలు అయిపోతాయో, మరి అతనిని చంపాలని ప్రయత్నించేవాడుగా ఉంటాడు. ఈరోజు ఆ భారభరితమైన ఆత్మ ఏదైతే సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మన హృదయంలో బరువు, భారంగా ఉందో వాటి నుండి బయటికి రావాలంటే స్తుతి వస్త్రము ధరించుకోవాలి. అవును, మీ ఇంట్లో పాటలు పెట్టుకుంటారా? దేవుని పాటలు పాడుతూ ఉంటారా? హృదయంలో పాడుతూనే ఉన్నానులెండి అంటే మరి దేవుడు నాలుక ఇచ్చింది దేనికి? నీ నాలుకని అబద్ధాలు ఆడటానికి, చెడ్డ మాటలు మాట్లాడటానికి, బూతు మాటలు, కొండలు చెప్పడానికి, అన్నిటికీ కొన్ని వేల లక్షల మాటలు మాట్లాడటానికి వాడుతున్నాం గానీ, దేవుని స్తుతిస్తున్నామా? ఈ నాలుక, ఈ యొక్క శరీరం దేవుని మహిమార్థమై చేయబడింది. దానిని ఎలా వాడుచున్నాం? అందుకని జిహ్వ ఫలము అర్పించుదుము అని అంటే దేవునికి మన స్తుతి చెల్లించాలని దేవుని వాక్యం ఎందుకు స్తుతి చెల్లించాలి? ఆయన ఏమై ఏమన్నా ఆయనని ఎందుకు ఆరాధించాలి? ఆయన పరిశుద్ధుడు కాబట్టి అటువంటి పరిశుద్ధుడు మనం వేవేల దూతలు, కోట్లాది దూతలు పరిశుద్ధుడని కొనియాడుచు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన్ని ఆరాధిస్తున్నాం. అటువంటి పరిశుద్ధమైన వారు ఎవరూ లేరు కదండీ! మరి అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. కానీ ఆహ్, అనేక ఆ పరిశుద్ధత అనేది మనం చూడలేం. అంతేకాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం స్తుతిస్తున్నాం. ఆయన యొక్క రాజులకు రాజు, ఆయన కీర్తనీయుడు, ఆయన మహిమోన్నతుడు, అత్యున్నతమైన వాడు, మరి సర్వజ్ఞాని. మరి ఇంత గొప్ప దేవుడిని మనము ఆయన గొప్పతనాన్ని బట్టి మనము ఆయనని స్తుతించబద్దులమై ఉన్నాం. అంతేకాదు కీర్తనలు 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 16వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక చక్కని మాట దావీదు అంటాడండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎప్పుడైతే మనము ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా రాయబడింది, మై గ్లోరీ రిజాయిస్ అని రాయబడింది. మరి ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మన హృదయము, మన శరీరం అన్నీ సంతోషంగా, మన ఆత్మ సురక్షితంగా ఉంటుందని రాయబడింది. ఇక్కడ ఈ 9వ వచనంలో మై గ్లోరీ రిజాయిస్ అంటే మై టంగ్, అలానే అది దీనికి రిలేటెడ్‌గా మనము ఇదే వచనాన్ని అపోస్తుల గ్రంథం 2:26లో చూడవచ్చండి. ఒకసారి ఆ వచనం చదువుకుందాం. అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. మరి ఇక్కడ ఇదే మాట మనం చూడవచ్చు. నా హృదయం ఉల్లసిస్తుంది, నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది అని రాయబడి ఉంది. కానీ నా నాలుక ఆనందించెను, మై గ్లోరీ రిజాయిస్ అని ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంది. మళ్ళా ఇంగ్లీష్ బైబిల్‌లో కీర్తనలు 16:9లో మై గ్లోరీ రిజాయిస్ అని ఉంది. కానీ అపోస్తల కార్యం 2:26లో మై టంగ్ రిజాయిస్ అని ఉంది. అంటే మై గ్లోరీ ఈజ్ మై టంగ్. అంటే ఈ నాలుకను దేవుని మహిమపరిచే విధంగా వాడుతున్నామా లేదా? మరి దేవుని స్తుతించే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా వాడుతున్నామా? ఎప్పుడైతే అలా వాడతామో మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ సురక్షితంగా ఉంటది. మన శరీరం ఆనందంగా ఉంటది. మన హృదయం ఉల్లాసంగా ఉంటది. చెప్పాను గదండీ! ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో, మన భారభరితమైన మనస్సు నుండి స్తుతి వస్త్రము మనం ధరించుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం. ఉల్లాసంగా ఉంటాం.
మన ఆత్మ సురక్షితంగా ఉంటుంది. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటున్నాము. అలానే కీర్తనలో పలు వచనాలు ఉన్నాయి దేవుణ్ణి స్తుతించుట విషయంలో. మరి 154లో చూసినట్లయితే మొత్తం 150వ అధ్యాయం యెహోవాను స్తుతించుడి, పరిశుద్ధ ఆలయమందు ఆయన స్తుతించుడి, తంబుర సితారతోనైన స్తుతించుడి అని రాయబడి ఉంది. తంతి వాద్యములతో ఆయనను స్తుతించుడి అని రాయబడింది. ఇంకో వచనం మీరు చూసినట్లయితే కీర్తనలు 115:7 మీరు చూసినట్లయితే హ్మ్. మరి జీవికల సకల ప్రాణులు దేవుని స్తుతించును గాక అని రాయబడి ఉంది. మరి ప్రాణం లేనివి ఎలాగో స్తుతించలేవు. కానీ మనకి ప్రాణము, జీవం కలిగిన ప్రతి ఒక్కటి దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి బాధలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఇరుకులో ఉన్నావా? విసుగుదలతో నిండి ఉన్నావా? ఈ జీవితం మీద విసిగిపోయావా? కొంతసేపు పాటలు పెట్టుకో, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని కీర్తించు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనాన్ని గురించి కొనియాడు. నీలో ఉన్న ఆ భారం అంతా కూడా తొలగిపోతది. కాబట్టి మనము ఎక్కడైతే స్తుతి ఉంటదో అక్కడ మనము సణుగుడు, సంశయాలకి చోటుండదు. ఎక్కడైతే ఆహ్, స్తుతి కృతజ్ఞతతో నింపబడి ఉంటాము. మరి కృతజ్ఞత అనేది ఎప్పుడు చెల్లిస్తామంటే, ఆయన నా జీవితంలో చేసిన మేలను బట్టి స్తుతిస్తున్నాను. చాలాసార్లు గతంలో దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయేవారుగా ఉంటాం. అందుకని కృతజ్ఞత లేని వారుగా ఉంటాం. పలానా సమయంలో ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించాడు. పలానా సమయంలో ఇటువంటి జబ్బు నుండి స్వస్థపరిచాడు. ఇవన్నీ మర్చిపోయేతాము. ఏమిచ్చాడు దేవుడు? ఏం చేశాడు అంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తామంటే ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని ఆరాధించాలి. మరి ఎప్పుడు స్తుతిస్తామంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతించాలి. ఆయన మన కొరకు ఏమి చేసున్నాడో దానిని బట్టి ఆయనకి కృతజ్ఞత, స్తుతులు చెల్లించాలి. ఈరోజు స్తుతి, కృతజ్ఞతలు మన నోటి నుండి మన హృదయంలో ఉందా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా చాలా సార్లు మేము స్తుతించట్లేదు కాబట్టి మా జీవితంలోనైనా సాతాను సంబంధమైన వాటితో నింపబడి ఉన్నాం. అయ్యా సనుగుడు, సంశయాలకి పగ, ఈర్ష్య, కక్షలతో, ద్వేషం, అసహ్యమైన మాటలతో నింపబడి ఉన్నాం. అయ్యా మమ్మల్ని అయ్యా నీ పోలికగా చేసుకున్నావు నాయన. మాకు అయ్యా మా నాలుక, మాకు పెదవుల్ని ఇచ్చింది నిన్ను స్తుతించడానికి అనేది మేము మర్చిపోయేవారుగా ఉన్నాం నాయన. నాయన భారత భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రంని ధరింపజేస్తానన్నావు తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. స్తుతి కృతజ్ఞతలతో మా హృదయాలు నింపమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరచండి. స్క్రీన్ మీద కనపడుతున్న గూగుల్ పే, ఫోన్‌పే నంబర్స్ ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.